బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరీంనగర్ కోర్టు చౌరస్తాలో నిన్న హైటెన్షన్ క్రియేట్ అయింది. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఒక్కసారిగా ఇటు ఏబీపీ నాయకులు, మరోవైపు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అంబేద్కర్కు మేము దండ వేయకూడదా అంటూ ఏబీపీ కార్యకర్తలు ఒక్కసారిగా నిరసన వ్యక్తం చేసే ప్రయత్నం చేశారు. అక్కడ పోలీసులు వాళ్ళని అడ్డుకున్నట్టుగా తెలుస్తోంది. రైట్ నౌ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది ఈ అంశం. ఒకసారి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు. చంద్రశేఖర్, నిన్న ఏం జరిగింది? అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఒక హైటెన్షన్ క్రియేట్ అయితే తెలుస్తుంది. అసలు ఏం జరిగింది అక్కడ? శ్రీశైలం ఈ నెల 14న అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు అర్పిస్తూ నివాళులు అర్పించారు. పలువురు ప్రసంగిస్తున్నటువంటి క్రమంలో ఎప్పట్లాగానే ఏబీవీపీ కార్యకర్తలు, విద్యార్థులు పెద్ద ఎత్తున కండువాలు, విద్యార్థి విభాగానికి సంబంధించినటువంటి కండువాలు వేసుకొని నివాళులు అర్పించడానికి రావడం జరిగింది. అదే క్రమంలో అక్కడ ఉన్నటువంటి మేడిపల్లి సత్యం, అలాగే పోలీస్ అధికారులు వీరిని అడ్డుకోవడం జరిగింది. ఎందుకు అడ్డుకుంటున్నారు? ప్రతి రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి నేతలు, ఏ పార్టీ అయినా సరే ఆ పార్టీకి సంబంధించినటువంటి కండువాలు ధరించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం అనేది ఆనవాయితీగా వస్తుంది. గౌరవ సూచకంగా వస్తున్నాం, మేము ఇబ్బంది పెట్టడానికి రావట్లేదు అంటూ వాగ్వాదానికి దిగారు. దీనిలో పెద్ద ఎత్తున తోపులాట జరిగింది. పోలీసుల వైఖరిని ఇమ్మీడియట్ గా వాళ్ళు ఖండిస్తూ తీవ్రంగా ప్రతిఘటించడం జరిగింది. ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీనిలో భాగంగా వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండానే వీరిని అదుపులోకి తీసుకున్నామని చెప్పేసి పోలీస్ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. మరొక వైపు ఏబీపీ విద్యార్థులు మాత్రం ఒకవైపు రాష్ట్ర ముఖ్యమంత్రికి దృష్టిలో పడడానికి మేడిపల్లి సత్యం, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, అలాగే పోలీస్ అధికారులు ఇలా దుందుడుకు వైఖరిని అవలంబించారు. దీనిలో భాగంగానే ఇలా చేయాల్సి వచ్చిందంటూ మీడియా సమావేశాన్ని సైతం ఏర్పాటు చేసి తీవ్రంగా ఖండించడం జరిగింది. అవసరమైతే స్పీకర్ కి, అలాగే ఉన్నతాధికారులకు సైతం ఈ ఇష్యూని తీసుకెళ్తాం, ఖచ్చితంగా దీన్ని విడిచిపెట్టే ప్రసక్తి లేదని విద్యార్థి నాయకులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. ఇది ఓవరాల్గా అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఒక హైటెన్షన్ అయితే క్రియేట్ అయింది. సో జనరల్గా ఎప్పుడు ప్రతి ఏడాది వెళ్ళినట్టుగానే అక్కడికి ఏబీపీ కార్యకర్తలు ఏబీపీకి సంబంధించిన జెండాలు తీసుకుంటూ వెళ్ళారు. అక్కడికి వెళ్ళి పూలమాల వేసి నివాళులర్పించేందుకు వెళ్ళినటువంటి సందర్భంలో పోలీసులు అక్కడ ఉన్నటువంటి చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అత్యుత్సాహంతో ఈ వివాదానికి కొంత దారి తీసినట్టుగా తెలుస్తున్నట్టు ఏబీపీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి మనకు అనిపిస్తుంది. రైట్ నౌ ఏబీపీ కార్యదర్శి అయినటువంటి రాంబాబుకు సంబంధించిన ఒక వీడియో బయట ఉంది. సో ఏబీపీ నేతలు ఏమంటున్నారు ఈ సంఘటన పైనది ఒకసారి చూద్దాం. నిన్న భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి రోజున ఇదే కరీంనగర్ పట్టణంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పూలమాల వేసి నివాళులర్పించడం కోసం అక్కడికి వెళ్ళినటువంటి మా విద్యార్థి పరిషత్ కార్యకర్తల మీద ఈ యొక్క కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారి ఆదేశాల మేరకు స్థానిక సిపి గౌసాలం గారు, ఏసీపీ వెంకటస్వామి గారు మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేసినటువంటి రైట్, ఇది మొత్తం మీద అంబేద్కర్ జయంతి సందర్భంగా పూలదండ వేయడానికి వెళ్ళినటువంటి మా కార్యకర్తలు, ఏబీపీ కార్యకర్తల పైన ఈ రకమైనటువంటి వ్యవహార శైలి సరైనది కాదంటూ కూడా రాంబాబు చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ కొంత ఈ కరీంనగర్ సంబంధించి కోర్టు ఆవరణలో ఉన్నటువంటి ఏదైతే కోర్టు చౌరస్తాలో ఉన్నటువంటి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర దండ వేయడానికి వెళ్ళినటువంటి ఏబీపీ కార్యకర్తల పట్ల అటు పోలీసులు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వ్యవహరించిన తీరుపై కొంత విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి. రైట్, ఒకసారి ఏబీవీపీ పూర్వ కార్యదర్శి ఝాన్సీ ప్రస్తుతం ఫోన్ లైన్లో ఉంది, ఆమెతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఝాన్సీ గారు, ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంబేద్కర్కు దండేయడం కూడా పాపం అన్నట్టుగా కొంత చర్చ జరుగుతుంది. సో ఎట్లా చూస్తారు? దీని మీద మీ కామెంట్ ఏంటి? నమస్తే అన్న. నమస్తే అమ్మా. ఏదైతే నిన్న అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని పూలమాల వేయడానికి వెళ్ళినటువంటి విద్యార్థి పరిషత్ కార్యకర్తల పైన అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఓర్చుకోలేని తత్వంతో ఈ విధంగా దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. అక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ కూడా కాంగ్రెస్ కార్యకర్తలాగా ప్రవర్తిస్తూ ఈ విధంగా దాడి చేయడం వాళ్ళకి ఏ విధంగా సమంజసం అనే సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అంబేద్కర్ ఏమన్నా వాళ్ళకి ఒక్కరికే పరిమితమా? అంబేద్కర్ అనేవారు అందరి వారు. రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ప్రతి
రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులో ప్రతి ఒక్కరికి భాగస్వామ్యం ఉంది. అదే విధంగా వాళ్ళు కూడా ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. అదే అంబేద్కర్ రాజ్యాంగం పెట్టిన భిక్ష వల్ల అనేది వాళ్ళు మర్చిపోయి ఈ విధంగా అధికార మదంతో కార్యకర్తల పైన దాడి చేయడం అనేది విద్యార్థి పరిషత్ కార్యకర్తలు అందరూ కూడా యావత్ విద్యార్థి లోకం కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. రైట్, దీని మీద ఏమైనా ఫైట్ చేస్తా ఉన్నారా? ఈ సమస్య ఇక్కడకు సొల్యూషన్గా దొరికినట్టు అంటే స్టాప్ చేస్తా ఉన్నారు ఇక్కడతో? స్టాప్ చేయడం అనేది ఏముండదన్నా, ఎందుకంటే ఈ రోజు అట్లాంటి సంఘటన జరగడము, ఆ విధంగా ప్రవర్తించడం అనేది అది సరైన పద్ధతి కాదు. ఈరోజు ఒక కార్యకర్త మీద చెయ్యేస్తే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకు అండదండగా ఉంటున్నటువంటి విద్యార్థి పరిషత్ కార్యకర్త పైన ఈ విధంగా దాడి చేయడాన్ని విద్యార్థి లోకం మొత్తం ఖండిస్తుంది. ఒకరి మీద చెయ్యేస్తే వందల వేల లక్షల మంది విద్యార్థులు తిరగబడతారు. ఇది గుర్తుంచుకోవాలి. విద్యార్థి పరిషత్ కార్యకర్తలకు జోరుకొస్తే గతంలో ఎన్ని పర్యవసానాలు ఎదుర్కొన్నారో ప్రభుత్వాలు సైతం దిగిపోయిన చరిత్ర ఉంది విద్యార్థి పరిషత్ కి. ఈ రోజు అంబేద్కర్ గారిని గౌరవించడానికి అడ్డుకున్నటువంటి వాళ్ళపైన ఖచ్చితంగా చర్యలు తీసుకునే వరకు కూడా విద్యార్థి పరిషత్ మాత్రం ఉద్యమాన్ని ఆపదు. ఎక్కడ చొప్పదండి ఎమ్మెల్యే కూడా దీని మీద స్పందించినట్టు కనబడట్లేదు. అంటే తప్పు జరిగిందనో లేకపోతే ఏదో ఒకటి సమర్థించుకునే రకమైనటువంటి స్టేట్మెంట్ కూడా కనబడట్లేదు. సో ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తురా చొప్పదండి ఎమ్మెల్యే నుంచి మీరు? ఖచ్చితంగా దీని పట్ల క్షమాపణ చెప్పాల్సిందే, బహిర్గతంగా క్షమాపణ చెప్పాలి. అక్కడ ఉన్నటువంటి సోదరులు, అందులో కొంతమంది నేను కూడా ఒక దళిత బిడ్డని, మీరు దళితులకే పరిమితం అని మీరు భావిస్తే నేను కూడా ఒక దళిత బిడ్డని, నా మీద మీరు ఎట్లా దాడి చేస్తారు? నాకు కూడా సమాన హక్కులు ఉంటాయి అని అక్కడ మొర్ర పెట్టుకుంటున్నా కూడా బూత్కాలతో తన్ని వాళ్ళని ఈడ్చుకెళ్తూ దాడి చేసుకుంటూ తీసుకుపోయినటువంటి సంఘటన. దీనిపైన ఖచ్చితంగా స్పందించాలి, క్షమాపణ చెప్పాలి. బాధ్యత వహించాల్సినటువంటి బాధ్యత కూడా ఎమ్మెల్యేకు ఉంది. కాబట్టి దీని పట్ల స్పందించకపోతే ఆయన అంతకింత పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. దానికి రెడీగా ఉండాలి. రైట్, థ్యాంక్ యూ ఝాన్సీ, థ్యాంక్ ఫర్ జాయినింగ్. సో ఇది మొత్తం మీద సో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఖచ్చితంగా ఏబీపీ కార్యకర్తలకు క్షమాపణ చెప్పాలని చెప్తా ఉన్నారు. అంబేద్కర్ కొందరివాడు కాదు, అంబేద్కర్ అందరివాడు అంటూ కూడా ఝాన్సీ చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం మరి ఈ ఏబీపీ కార్యకర్తలకు సంబంధించినటువంటి డిమాండ్స్ను. సో మరి చొప్పదండి ఎమ్మెల్యే ఎలా స్పందిస్తారు? క్షమాపణ చెప్తారా? సైలెంట్గా ఉంటారా? ఏం జరగబోతుంది ఈ అంబేద్కర్ దండ వివాదం అనేది చూడాల్సిన అవసరం ఉంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.